హోలాల తర్వాత చెప్పుకుందాం. ముందు మెయిన్ మ్యాటర్ కొద్దాం. సో నిన్న ఎపిసోడ్ 3 మ్యాట్ ఫర్ ఈచ్ అదర్, దాని గురించి ఒక చిన్న ఇంట్రో ఇస్తా. సో ఎపిసోడ్ 3 అయితే అద్దరిపోయింది. సేమ్ బిగ్ బాస్ లాగే ఉంది. గొడవలు కానీ, టాస్క్లు కానీ, అక్కడ కెమెరాలు కానీ మొత్తం బిగ్ బాసే. కాకపోతే బిగ్ బాస్లో ఏంద్రా అంటే ఇండివిజువల్గా ఆడుతూ ఉంటారు. ఇక్కడ ఏమరా అంటే పేర్స్గా కపుల్స్గా ఆడుతూ ఉంటారు. అదొకటే డిఫరెన్స్. అదర్వైజ్ ఇట్ ఇస్ సేమ్ లైక్ బిగ్ బాస్. అండ్ బిగ్ బాస్లో ఏమరా అంటే సంచాలకులు వాళ్ళు చూస్ చేసుకోవాలి, లేకపోతే బిగ్ బాస్ ఇస్తారు. పేర్స్ కూడా ఎప్పుడైనా పేర్స్గా ఆడాల్సిన గేమ్ అయితే బిగ్ బాస్ చూపిస్తారు. ఇక్కడ ఏమరా అంటే వీళ్ళు ఆల్రెడీ కపుల్స్ కాబట్టి వీళ్ళు గేమ్లు ఆడుతూ ఉండాలి. కాకపోతే ఆ కపుల్స్ మధ్యలోనే గొడవ, వాళ్ళ మధ్యలోనే మిస్కమ్యూనికేషన్, వాళ్ళ మధ్యలోనే అన్ని జరుగుతూ ఉంది. బేసిక్గా ఈ లవ్వులకి, రిలేషన్షిప్లకి, ఈ బోకడాలకి ఇట్లాంటిది ఏదైతే ఉందో ఆ జీవితం మొత్తం అంతా ఎర్రేస్ చేసేసి చెడిపేసి పాడేసి ఫ్రెండ్షిప్ సొత్తు, ఫ్రెండ్షిప్ ద సొత్తు నమ్మక్ అని ఎలా ఉన్నాను అనమాట. నేను అట్లాంటి నేను మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్ ఇవ్వాల్సి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక ఫెయిల్యూర్ ఈ లవ్లో, రిలేషన్షిప్స్లో అంతా. నేను పోయి దానికి రివ్యూలు ఇస్తానని చూస్తున్నారా? బిగ్ బాస్లో కూడా మనం ఫెయిల్యూర్, కానీ బిగ్ బాస్ రివ్యూలు ఇవ్వలేదా? అట్టే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూలు ఇస్తూ ఉంటాము. అట్ ద సేమ్ టైం బిగ్ బాస్ రివ్యూస్ ఒకరోజు మిస్ అయితే ఎట్టయితే నాకు మెసేజ్ పెడతా ఉంటారు, అక్క రివ్యూ అనేసి, అట్టే నాకు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్ గురించి కూడా, అక్క నువ్వు ఏడ రివ్యూ ఎక్కడ, వేర్ ఇస్ ద రివ్యూ వీ వాంట్ ద రివ్యూ అని చెప్పేసి నాకు చాలా మంది మెసేజ్ పెట్టున్నారు. నేను అనుకుంటా ఉన్నా ఏమిరా బిగ్ బాస్కి అనుకున్నా ఈ రివ్యూలు కూడా మనకు చాలా మంది వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి. నిజంగానే మనలో అంత వాక్చాతుర్యం ఉందా? మన మాటలకి ఎంతమంది అభిమానులు ఉన్నారా అని చెప్పేసి నాకే అర్థం కాలేదు. ఏం చేసేది అట్లా ఉన్నది. అభిమానులంతా బయట జనాలు ఆడియన్స్లో ఉన్నారు, కానీ మిగిలిన దాంట్లో లేరు. కాకపోతే ఈరోజు నేను చెప్పేదానికి ఈ ఫ్రెండ్స్ అందరూ నా లైఫ్ నుంచి పొడస్తారబ్బా. అస్సాం మూట కట్టుకొని అస్సాం పోయేదే, ఫ్రెండ్స్ లేరు, ఎవరు లేరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇచ్చే రివ్యూలు అట్లాంటివి. మా నాయన నిన్న ఫోన్ చేసి డిప్లొమాటిక్గా రివ్యూలు ఇవ్వు, నీ ఫ్రెండ్స్ కదా వాళ్ళందరూ అనేసి అంటే, యాడ డిప్లొమసీ మనకు రాదే, మనకు మూతి మీద లోపల ఏదనిపిస్తే టక్ 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 ఫట్ 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 కొట్టేయాలి మూతి మీద, లేకపోతే యాడ్ అవుతుంది. చాలామంది నా ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్లో వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు అనేసి అనిపించింది. ఈ కపుల్స్ మధ్యలోనే కమ్యూనికేషన్ లేదు, ఈ కపుల్స్ మధ్యలోనే సరిగ్గా బాండింగ్ లేదు అనేసి అనిపించింది. నీకే లేదు బాండింగ్, నువ్వు చెప్తావా అంటే చూసే వాళ్ళకి ఒక ఆడియన్స్గా బాండింగ్ ఉన్నా లేకపోయినా ఏదో ఒకటి జరగని ఒక ఆడియన్స్గా చూసినప్పుడు నాకు ఏమనిపించింది అది చెప్తాను. అండ్ కొంతమందిది ప్రేమ ఎట్లా అనిపించింది అంటే చాలా క్రింజ్గా అనిపించింది. ఒక లవ్లో కానీ, ఒక రిలేషన్షిప్లో కానీ, సిచ్యువేషన్షిప్పో, బెంచింగో, పంచింగో, మంచింగో ఏదో ఒకటి. సో ఆల్ దీస్ థింగ్స్ హ్యాస్ సమ్ లవ్ అండ్ రొమాన్స్ ఇన్ ఇట్. బట్ అది చూసేదానికి ఎట్టుండాలరా అంటే చూడముచ్చటగా ఉండాలి. భలే ఇంత క్యూట్గా ఉందిరా వీళ్ళ లవ్ అనేలాగా అనిపించాలి, కానీ క్రింజ్గా అనిపించకూడదు. చాలామంది నిబ్బా డైలాగులు వేసుకుంటూ ఉన్నారు. ఫస్ట్లో కూడా నాకు అనిపిస్తూ ఉంది సోనియా సిద్ధు వాళ్ళు ఎప్పుడు కామెడీ చేసుకుంటూ ఉంటారు. ప్రాబ్లీ వాళ్ళు ఇంట్లో కూడా అట్లే ఉంటారు అనుకుంటా, కామెడీ చేసుకుంటా నిబ్బా డైలాగ్స్ వేసుకుంటూ ఉన్నారు. అది చూసేదానికి క్రింజ్గా అనిపించట్లే. బట్ కొంతమంది వేసే డైలాగ్ క్రింజ్గా అనిపించింది. అది ఎక్కడ క్రింజ్గా అనిపించింది అని దాని గురించి మాట్లాడతా. ఇంకా ఈ హరీష్ ఈయన విషయానికి వస్తే, ఈయన నన్ను ఏడని రోడ్లో కనిపించినట్టు ముసుకేసి గుద్దేస్తాడు. పక్క ఓయమ్మా స్వామి గుండేసి డబాలు కూడా పోతాడేమో ఆయన మీద ఇచ్చే రివ్యూస్కి. ఆయన దృష్టిలో ఏంటంటే ఆయన పెట్టిందే రూల్స్. బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ కూడా సంబంధంలే, ఈ లవ్ మ్యాన్షన్లో ఉండే రూల్స్ కూడా సంబంధంలే. ఆయన పెట్టిందే రూల్స్, ఆయన రూల్సే అందరూ ఫాలో అవ్వాలి. ఆయన పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు ఉన్నాయంటే అందరూ 3 కాళ్ళు అనేసి ఒప్పుకోవాలి, లేకపోతే తప్పు అయిపోతుంది. ఆపోజిట్ వాళ్ళు చాలా తప్పు, చాలా వీక్, చాలా ఫేక్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు. సో నిన్నటి ఎపిసోడ్ అయితే చాలా అదిరిపోయింది. 3rd ఎపిసోడ్ ఒకసారి ఖచ్చితంగా పోయి చూడకపోతే గొడవ జరుగుతుంది పెద్దగా లాస్ట్లో సోనియాకి అండ్ సంధ్యా బ్రిట్టో కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ అని చెప్పేసి అందరు ఫస్ట్లో నామినేట్ చేస్తున్నారు. లవ్కి కమ్యూనికేషన్ అవసరం లేదనేసి అన్నారు. లవ్కి కమ్యూనికేషన్ అవసరం లేదేమో, ఫిజికల్ టచ్చో, లేకపోతే ఇంగ్లీష్ కమ్యూనికేషనో, లేకపోతే బెబ్బే లాంగ్వేజో, మూగోల్లో ఎవరైనా లవ్ చేసుకోవచ్చు. బట్ ఒక షోలో ఉండాలంటే, మిగిలిన వాళ్ళతో పార్టిసిపేట్ చేయాలంటే, జనాలకు అర్థం అవ్వాలంటే, జనాలతో కనెక్ట్ అవ్వాలంటే ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఆ కమ్యూనికేషన్ వాళ్ళలో మిస్సింగ్ అని చెప్పేసి నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు నిన్న ఎపిసోడ్లో కూడా వాళ్ళు లాస్ట్లో ఏదో క్వశ్చన్ అడిగితే ఏదో ఆన్సర్ ఇస్తాను అనమాట. సో దాని గురించి కూడా మాట్లాడతాం. ఈయన హరీష్ ఏమిరా అంటే, బిగ్ బాస్ హౌస్లో ఉండే 4 వారాలు గుడ్డుగోళ అనేసి ఫస్ట్ 4-5 వారాలు ఆయన ఉన్న వారాలు ఆ గుడ్లో గోల ఒకటి ఎత్తుకొచ్చినాడు. ఆ గుడ్డు గోల స్వామిరా నాయన, ఇప్పుడు జాకెట్ గోల. సో ఈయన దృష్టిలో ఏమిరా అంటే జాకెట్ ఇస్తేనే ప్రేమ, పాస్వర్డ్ ఇచ్చుకుంటేనే ప్రేమ. సో ఈయన అది చేస్తారు కాబట్టి ఆపోజిట్ వాళ్ళు కూడా అది చేస్తేనే వాళ్ళు ప్రేమలో ఉన్నట్టు. లేకపోతే ప్రపంచంలో ఎవరు ప్రేమలో ఉన్నట్టు కాదు, ఈయన మాత్రమే ప్రేమలో ఉన్నట్టు, ఈయన మాత్రమే వైఫ్ మీద ప్రేమ ఉన్నట్టు, మిగతా వాళ్ళందరూ ఎర్రిపుష్ వాళ్ళు అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు అనేసి నాకు అనిపించింది. సో వాళ్ళకు కూడా అది అర్థమైంది ఆ పాయింట్. కానీ నూకరాజు పాడేసినాడు అనేసి అనిపించింది ఆయన హరీష్కి మాత్రం. సో దాని గురించి చెప్తాను. అండ్ ఈ సాండ్రా మహేష్ ఉన్నారు చూస్తున్నావా, ఒకరోజు 2 రోజులు మూడ్ స్వింగ్స్ అంటే ఓకే, ఎల్లకాలం మూడ్ స్వింగ్స్ అంటే ఆయన మహేష్ ఆయన పాపం తట్టుకుంటా ఉన్నాడు. ఆయన ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ట్రై చేస్తున్నాడు సాండ్రాకి. బట్ ఆవిడ సాండ్రా ఏదెత్తు గొడవ, ఒక మాట చెప్తే గొడవ, ఏది మాట్లాడు ఎడ్డమంటే తెడ్డమంటే ఎడ్డమనేలాగా బిహేవ్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి నాకు అనిపిస్తూ ఉంది. ఐ యూస్ టు లైక్ హర్ లాట్. చాలా ఈవెంట్స్లో కూడా కలిసి ఉన్నాం మేము, చాలా షోస్లో కూడా. బట్ స్టిల్ I don't know if she's going through something else in life.
ఐ హ్యావ్ నో ఐడియా దాన్ని ప్రాపర్గా అంత ఫాస్ట్గా చెప్పేయకూడదు 3వ రోజుకంతా. బట్ స్టిల్ ఏదెత్తు గొడవ వేస్తా ఉంది అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో నిన్నటి ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ కలిపి నేను నాకు అనిపించిన పాయింట్స్ మాత్రం ఒక రివ్యూలాగా చెప్పబోతున్నాను. మీరు మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ స్టార్ట్ చేయకపోతే ఫస్ట్ పోయి చూసేయండి. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. పోన్ ఇంకా ఎక్కువ గొడవలు వస్తాయేమో అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కపుల్స్ చూస్తే ఈ మారిగా ఉండాలరా అనేసి అనిపిస్తుంది, కొన్ని కపుల్స్ చూస్తే ఈ మారిగా ఉండకూడదురా అనేసి అనిపిస్తూ ఉంది. సో ఈ ఆడపిల్లకాయల దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటి తెలుసా? నా దగ్గర లేదు ఆ ప్రాబ్లం. వెరీ లక్కీ బికాస్ ఒకలాగా కమ్యూనికేట్ చేస్తే ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు. మోస్ట్లీ ఆడపిల్లకాయలు అట్లే ఉంటారు, వేరే ఏదైనా సరే. సో ఆ రీజన్స్ మీద కూడా చాలా మందికి గొడవ జరుగుతూ ఉంది. సో ఇంకొకరు మాట్లాడి దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. దాని గురించి కూడా మాట్లాడదాము. సో ఈ రోజు ఈ రివ్యూలో అవన్నీ ఉండబోతున్నాయి. ఫస్ట్లీ హోలా, అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తూ ఉంటేనే నేను రివ్యూలు ఇస్తాను, లేకపోతే ఆపేసి నా పనిలోనే ఉంటా. ఓకే, సో మొన్న ఏం జరిగిందిరా అంటే స్వాప్ చేసుకోవాలి, రూమ్ స్వాప్ చేసుకోవాలని చెప్పేసి సంధ్య బ్రిట్టో మీరు రివెంజ్ తీసుకుంటారా లేకపోతే హాల్లో అడ్జస్ట్ అవుతారా అంటే లేదు మేము రివెంజ్ తీసుకుంటామని చెప్పేసి వసంతి పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరితో స్వాప్ అయినారనమాట. సో వాళ్ళు ఆల్రెడీ టాస్క్ ఆడి గెలుచుకొని రూమ్ తీసుకున్నారు కాబట్టి ఆ రూమ్ని వీళ్ళు స్వాప్ చేసే లోపల వాళ్ళిద్దరికి నచ్చల. వాళ్ళు ఏం చెప్పిన రివెంజ్లో కూడా మేము ఆల్రెడీ వాళ్ళకి తెలుసు, ఇంతకుముందు షోలో కూడా కలిసాము. సో మేము ఆల్రెడీ తెలిసినప్పుడు మా గురించి తెలిసి కూడా ఎందుకు వచ్చి మేము వెళ్ళిపోవాలని చెప్పేసి నామినేట్ చేస్తున్నారు. దట్ ఈస్ హార్డ్ టు టేక్ అని చెప్పేసి అన్నారు. దట్ ఈస్ రియల్లీ ట్రూ. ఎందుకంటే ఎవడో మూడో వాడు వచ్చి మనతో ఏమైనా మాట్లాడినాడు అనుకో, మన గురించి ఏమైనా మాట్లాడినాడు అనుకో, మనకేం మండదు. మన పక్కన ఉండే వాళ్ళే మన గురించి అట్లా మాట్లాడినాడు అనుకో, మెరక్కాయ పెట్టినట్టు ఉంటుంది. సేమ్ నాకు కూడా ఒకసారి నామినేషన్స్లో అదే జరిగింది. రాజ్గఢ్ ఉన్నాడు కదా, వాడు నేను భయంకరంగా క్లోజ్. అది ఏదో ఫోమ్ నామినేషన్స్, చాలాసార్లు చెప్పున్నాను అనుకుంటా ఇంతకుముందు రివ్యూస్లో కూడా. ఫోమ్ నామినేషన్స్, ఫోమ్ మూతిలో కొడితే వాడే నా పక్క నుంచి తొడస్తాడు. వేరే వాళ్ళ నామినేషన్స్ నా మూతిలో ఫోమ్ కొడితే వాడే వచ్చి తొడస్తా ఉన్నాడు, మొత్తం టిష్యూ అంతా ఎత్తుకొచ్చి. నువ్వు నన్ను నామినేట్ చేస్తావరా అంటే లేదు అనేసి అన్నాడు. ఆడపోయి నేను గీతుని నామినేట్ చేస్తున్నా ఎందుకంటే జోకర్ని సతా ఇచ్చింది అన్నాడు. నిన్ను సతాయిస్తే కదా నామినేట్ చేయాలి, జోకర్ ఏమైనా నీ ఫ్రెండ్ అని చెప్పేసి అడుగుంటాను అనమాట నామినేషన్స్లో. సో ఇట్ హర్ట్స్, పక్కనుండే వాళ్ళు వచ్చి ఇట్లా నామినేట్ చేస్తే ఇట్ విల్ హర్ట్. సో అట్లా సంధ్య బ్రిటో హర్ట్ అయి ఉంటారు. మేము తెలిసి కూడా మమ్మల్ని నామినేట్ చేస్తారని ఒక పాయింట్లో. దానికి వసంతి ఏడుస్తూ ఉంది, మేము ఆడి గెలుచుకున్నాం కదా, సో ఇట్లా స్వాప్ చేయడం నాకు కరెక్ట్ కాదు అనేసి అనిపించింది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ హాల్లో ఉండేదని చెప్పేసి వాళ్ళు తర్వాత ఆఫ్టర్ ద షో ఒక రివ్యూ లాగా మాట్లాడుతూ ఉన్నారు కదా, ఆ రివ్యూలో చెప్తా ఉన్నారు అనమాట. మేము ఆల్రెడీ గెలుచుకున్నాం కదా, మేము గెలుచుకునింది వాళ్ళు గెలుచుకున్నారు కాబట్టి స్వాప్ చేయడం కరెక్ట్ కాదు అనేసి అన్నారు. సో పవన్ కళ్యాణ్ కూడా వచ్చి చెప్తాను అనమాట వసుతో, వసు నేను ఎక్కడైనా ఉండిపోతాను, నేను నీ గురించి ఆలోచిస్తాను అని చెప్పేసి. వసు ఏడుస్తుంది, ఆబ్వియస్లీ షీ ఇస్ వెరీ సెన్సిటివ్. సో వసు ఇస్ యాక్చువల్లీ సెన్సిటివ్, ఐ నో హర్ పర్సనలీ. సో షీ టెన్స్ టు క్రై చిన్న విషయాలకి, కాబట్టి ఏడుస్తూ ఉండింది అనమాట. ఒకసారి బిగ్ బాస్ అసలు కూడా చెప్పుంటా, నా వసు ఏడబాక ఏడకూడదు, ఎట్టుండాలా తిరుపతి బిడ్డ అంటే ఎట్టుండాలా, రాయల్గా ఉండాలా అని చెప్పేసి నేను మాట్లాడతాను అనమాట. అది నేను నా కింద ఫస్ట్ కమెంట్లో కమ్యూనిటీ గ్రూప్ ఉంటుంది, దాంట్లో షేర్ చేస్తారు. చూడండి, మనం అంత మోటివేషన్ క్యాండిడేట్, అందరికీ మోటివేట్ చేసే నాకు జీవితంలో మోటివేషన్ లేకుండా పోయింది. కడవలే ఓ ప్రభుదేవా. ఓకే, అది జరిగిందన్నమాట. దాని తర్వాత హరీష్ వచ్చి ఆయన ముందు రోజు కూర్చొని చెప్పినాడు కదా, జాకెట్లు లేదు, వాళ్ళకి ప్రేమ లేదు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే ఎట్లుండాలంటే పిచ్చెక్కిపోయినట్టు ఉండాలంటే ఆయన దృష్టిలో ఎట్ట తెలుసా, ప్రేమిస్తే సినిమాలో లాస్ట్లో బరే అనుకుంటా ఉంటాడు కదా, అట్లా ఉండాలన్నమాట. అది ఆయన మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటే. ఆ పేరులో ఏదో మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనేసి ఒక షో ఉందని చెప్పేసి ఆయన నిజంగానే పిచ్చెక్కిపోయి అందరూ మెంటల్ హాస్పిటల్ వెళ్ళిపోవాలా అనేలాగా బిహేవ్ చేస్తుంటారు. అట్లే ఉండాలి ప్రేమ అని చెప్పేసి. ప్రేమ అంటే మెంటల్ హాస్పిటల్ పోయేదే. ఎందుకంటే నేను దాన్ని ఏదో అంటారబ్బా, విరక్తి కాదు, ఒక వర్డ్ ఉంది, ఆ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. విసిగి వేసారిపోతే జీవితంలో ఒక వర్డ్ వస్తుంది, ఏఎంతో స్టార్ట్ అవుతుంది, లాస్ట్లో ఎండ్ అవుతుంది, ఏఎంతో ఎండ్ అవుతుంది. అజ్ఞానమా, ఆ వర్డ్ నాకు గుర్తు రావట్లేదు. ఆ వర్డ్ ఎవరికైనా తెలుగులో ఉంటే అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లాస్ట్లో అమ్తో ఎండ్ అవుతుంది ఆ వర్డ్ గుర్తు రావట్లేదు. వైరాగ్యం, కరెక్ట్, వైరాగ్యంతో ఉన్నాను నేను, వైరాగ్యం అబ్బా సాయిరామ్. కాబట్టి నాకు ఎవరి లవ్లో ఉన్నా నాకు బజరంగి బాయ్జానా, ఆ బజరంగి దాల్లో చేరిపోయి అందరూ విడగొట్టేయాలా, లేకపోతే పెళ్లి చేసి పడేయాలా, లేకపోతే విడిపోడరా అనేసి విడగొట్టేయాలనిపిస్తుంది. పోయి బజరంగి దాల్లో చేరిపోతాయి ఈ సంవత్సరం. ఓకే, దాని తర్వాత ఇక్కడ ప్రియాంక వచ్చి శివ్ కోసం స్టాండ్ తీసుకుంది. నాకు ఆయన ఎంత పంపిస్తారో మీకు తెలీదు, మీరు దాని గురించి మాట్లాడద్దండి అని చెప్పేసి పోయి హరీష్తో చెప్పింది అనమాట. దట్ టేకింగ్ స్టాండ్ ఇస్ గుడ్. కాకపోతే వాళ్ళిద్దరి మధ్యలో, ప్రియాంక శివ్ మధ్యలో ఆ రొమాన్స్, ఆ డైలాగులు ఏదైతే ఉందో
ప్రియాంక సైడ్ నుంచి లేదు కానీ శివ్ సైడ్ నుంచి వచ్చే డైలాగులు మాత్రం కొంచెం క్రింజ్గా అనిపిస్తుంది. వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారంట బికాస్ శివ్కి ఏదో ఇంజురీ అయింది. సో దే గాట్ ఎలిమినేటెడ్. దట్ ఈస్ ద లేటెస్ట్ అప్డేట్. ప్రాబబ్లీ వాళ్ళకి రీఎంట్రీ ఉండొచ్చేమో, వైల్డ్ కార్డ్ ఎంట్రీ. బట్ ఫర్ నౌ దేర్ ఎలిమినేటెడ్. సో వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కూడా ప్రాబ్లీ నేను వాళ్ళకి డైరెక్ట్గా కూడా చెప్తానేమో, బికాస్ ఆ డైలాగ్స్ అన్ని చాలా క్రింజ్గా ఉన్నాయి. ఏం డైలాగ్ తెలుసా? ఒక డైలాగ్ ఉంది, ప్రియాంక వచ్చి బయట ఉయ్యాలో కూర్చొని ఊగుతూ ఉంటే దానికి శివ్ వచ్చి ముద్దు పెట్టి, నేనే నీకు ఎక్కువ కిస్ ఇస్తున్నాను, అసలు ఆవిడ స్మెల్ స్కిన్ నాకు ఒక డ్రగ్ లాగా అనేసి అన్నాడు. కొంచెం క్రింజ్ అనిపిస్తుంది ఆ డైలాగ్. అట్లాంటివన్నీ ఎట్లుంటుంది తెలుసా? మెసేజ్లో రాత్రిపూట మెసేజ్ చేసుకున్నప్పుడు నీ స్కిన్ నీ స్మెల్ నాకు ఒక డ్రగ్ లాగా అనేసి మెసేజ్ చేస్తే ఆ అమ్మాయికి బాగుంటుందేమో, చూసే వాళ్ళకి ఏమైనా ఇదే అనిపిస్తుంది. నాకు అట్టే అనిపించింది. ఐఎమ్ సో సారీ అబౌట్ ఇట్ ఒకవేళ వాళ్ళు ఈ రివ్యూ చూస్తే. బికాస్ ఐ కాంట్ సే ఐ డెంట్ లైక్ ఇట్, బికాజ్ వాళ్ళిద్దరి మధ్యలో బాండింగ్ అంత రొమాంటికల్ బాండ్ ఉందేమో మనకు వీ డోంట్ నో. బట్ స్టిల్ వినేదానికి కొత్త అని ఉన్నింది. దాని తర్వాత పవన్ కళ్యాణ్ వచ్చి చెప్తాను అనమాట, వాళ్ళతో అసలు లాంగ్వేజ్ అనే పాయింటే తీయలేదు నేను మీతో, మీరు నన్ను ఎందుకు స్వాప్ చేశారో తెలియదు అనేసి. దాని తర్వాత బస్సు వచ్చి చెప్తాను. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఎలా అంటే నాకు పర్సనల్గా కూడా తెలుసు కాబట్టి చాలా కోపం, చాలా 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 కోపం. వసు అంటే విపరీతమైన ఇష్టం. వసుకు ఒక నెగిటివ్ జరిగిందంటే ఆయన పోయి పక్కన బుర్ర పగల కొట్టేస్తాడు, అంత కోపం అనమాట. సో వెరీ షార్ట్ టెంపర్డ్. కాబట్టి ఆ షార్ట్ టెంపర్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి వసు వెళ్ళి ఆల్రెడీ అయిపోయిన దాని గురించి ఎందుకు నా డిస్కషన్ అని చెప్పేసి అంటే, లేదు ఐ వాంట్ దెమ్ టు నో, నాకు చెప్పాలి అనిపించింది అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో హీజ్ అ హైపర్ క్యాండిడేట్. దాని తర్వాత సోనియా సిద్ధు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు హరిత గురించి. వాళ్ళిద్దరే ఫస్ట్ కలిసి ఉండరు, ఆయన ఏమో పక్కన తిరుక్కుంటూ ఉంటాడు, వాళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు లవ్ గురించి. ఆయన పర్సెప్షన్ పక్కన వాళ్ళ మీద రుద్దడం కరెక్ట్ కాదు అని చెప్పి సిద్ధు అంటా ఉన్నాడు. దాని తర్వాత ఇప్పుడు జాకెట్ ఉంటే జాకెట్ ఇస్తారు, షర్ట్ వేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? షర్ట్ మొత్తం తీసేసి మనం నంగా నిలబడుకో ఉండాలా పక్కన వాళ్ళకి ఇదేస్తూ ఉంటే? బట్ ఎవరిచ్చే వామ్త్ వాళ్ళు ఇచ్చేది ఉంటుంది కదా. ఆయన అనుకునేదే రైట్ అనుకుంటాడు, ఆయన అనుకునేది పక్కన వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు అనేసి అన్నాడు. నేను ఆ పాయింట్ ఫస్ట్ డేనే చెప్పున్నా. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా అంటా ఉన్నాడు, మేము గెలిచిన తర్వాత మా రూమ్ తీసి నచ్చలేదని చెప్పేసి. దాని తర్వాత ఏమైంది? నెక్స్ట్ టాస్క్, ట్రూత్ ఆర్ డేర్ టాస్క్. ఈ ట్రూత్ ఆర్ డేర్ టాస్క్లో చాలామంది జీవితాలు, నా జీవితం కూడా చాలాసార్లు ఓకే. సో అట్లా ట్రూత్ ఆర్ డేర్ వచ్చినప్పుడు ఫస్ట్ నూకరాజు ఆసియా వచ్చినారు. నూకరాజు ట్రూత్ వస్తే నేను ఫస్ట్ ఆసియానే అడుగుతాను. ఇక్కడ అందరిని అడిగేదానికంటే ముందు ఆసియాని అడుగుతాను. ఆసియా, ఒకవేళ నేను లేకపోయి ఉంటే, మీ అమ్మ నాయన ఒప్పుకోకపోయి ఉంటే ఏం చేసి ఉంటావు మన పెళ్ళికంటే? నాకు మా అమ్మ ఎంత ఇంపార్టెంట్, నువ్వు కూడా అంత ఇంపార్టెంట్. నేను నిన్ను తప్ప వేరే ఎవరిని ఊహించుకోలేను. నువ్వు అనేవాడు నా లైఫ్లో లేకపోతే నేను సూసైడ్ చేసుకుని చచ్చిపోతాను. ఓ అమ్మ దేవుడా స్వామి అనుకున్నా. ఇక్కడ నేను కొంచెం మోటివేషన్ ఇద్దాం అనుకుంటాను, ఎందుకంటే నా జీవితంలో నేను లేని మోటివేషన్ నేను అందరికి ఇద్దాం అనుకుంటాను. మనకి చాలాసార్లు లైఫ్లో సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది, చాలాసార్లు అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది. నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా నాకే బోల్డ్ సార్లు అనిపించింది, ఎందుకు ఈ బతుకు చచ్చిపోతే బాగుంటుంది అని చెప్పేసి. కానీ లైఫ్ ఇస్ బియాండ్ దట్. దేర్ ఆర్ గుడ్ డేస్, దేర్ ఆర్ బ్యాడ్ డేస్. బ్యాడ్ డేస్ తర్వాత గుడ్ డేస్ కూడా వస్తుంది. రాత్రి సన్సెట్ అయిపోయిన తర్వాత తెల్లారితో మళ్ళీ సన్ రైజ్ అవుతుంది. సూర్యుడు ఎంత వాన పడినా ఏం చేసినా మళ్ళీ సూర్యుడు వస్తాడు కదా, అట్లే మన లైఫ్లో మంచి రోజులు కూడా వస్తాయి. ఒక నల్ల వరం, ఆ వరం అనే రోజు కోసం మనం వెయిట్ చేయాలి అంతే. ఆ దేవుడి మీదే భారం వేసేసి మురుగన్ మీద, మురుగా నా జీవితంలో ఒక మంచి రోజు, జీవితంలో ఒక మంచి హ్యాపీగా ఉండే రోజు అని చెప్పేసి నేను ఎట్టయితే మొక్కుంటా పడుకుంటాను రోజు, మీరు అట్లా మొక్కని పడుకోవాలి. అంతేగాని సూసైడ్ ఒక సొల్యూషన్. చచ్చిపోతే ఏం వస్తుంది? బొక్క మళ్ళీ పుట్టేసి మళ్ళీ అదే టార్చర్ ఫేస్ చేయాలి. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ గట్స్, బాల్స్ టు ఫేస్ ఎవ్రీథింగ్. మంచి మోటివేషన్ కదా. నాకు కూడా ఎవరంటే మీ మోటివేషన్ ఏంటి జీవితంలో. ఓకే. దాని తర్వాత ఫేక్ కప్పులు ఎవరు అనేసి అంటే, హరీష్ వచ్చి నూకరాజు ఆసియా అన్నాడు. ఎందుకంటే 2 రీజన్స్ చెప్పినాడు. ఒకటి, ఆసియాకి చెల్లేస్తూ ఉంటే జాకెట్ ఆఫర్ చేయలేదంట. ఇంకోటి, ఫోన్ పాస్వర్డ్ తెలియదంట. సో ఆ 2 పాయింట్స్ చెప్పినాడు. దానికి నూకరాజు ప్రాపర్గా ఇచ్చి పడేశాడు. నాకు ప్రాపర్ అనిపించింది. నేను జాకెట్ అడిగానో లేదో మీకు తెలుసా అన్నాడు. నాకెలా తెలుస్తుంది అన్నాడు. మరి మీకు తెలియనప్పుడు ఎందుకు నామినేట్ చేసావు అన్నాడు. పాయింటే కదా. వాళ్ళు చెవులో ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళ రూమ్లో ఏం మాట్లాడుకున్నారో, వాళ్ళేం డిస్కస్ చేస్తున్నారో ఆయనకు తెలియనప్పుడు ఆయన కళతో చూసి జాకెట్ లేదని చూసి నామినేట్ చేస్తే ఏమి? అదే కదా ఇక్కడ పాయింట్. అది నేను ఆల్రెడీ చెప్తున్నాను. సో అది చేస్తున్నారు. దాని తర్వాత ఏమి, ఇంకోటి ఫోన్ పాస్వర్డ్ చెప్పలేదని. నాకు తనకి నా మీద నమ్మకం ఉండేటప్పుడు ఫోన్ పాస్వర్డ్ ఎందుకు అనేసి. ఈ ఫోన్ పాస్వర్డ్ అనే మ్యాటర్ ఏంటంటే ఎవరికైనా తెలుసుకోవాలని ఉంటుంది. ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళ ప్రైవేట్ స్పేస్, ప్రైవేట్ లైఫ్ ఉంటుంది, ఇంకో సపరేట్ లైఫ్. ఎవరు పద్ధతి కాదు ఇక్కడ. కాకపోతే ఆ నమ్మకం వల్ల కొంతమంది ఫోన్ అట్లా వదిలేస్తుంటారు, కొంతమంది ఫోను లోడుతూ ఉంటారు. బట్ లోడినంత మాత్రాన ప్రేమ లేదని, లోడకపోతే ప్రేమ ఉందని ఇటంతా కాదు అని చెప్పేసి దాన్ని కూడా ప్రాపర్గా చెప్పినాడు. ఆయన హరీష్ చెప్పినాడు, మా ఇంట్లో 6 ఫోన్లు ఉన్నాయి, నేను కొత్త ఫోన్ కొన్నా కూడా నా పిల్లానికి పాస్వర్డ్ చెప్తాను అనేసి. దానికి నెక్స్ట్ డే ఈ రోజు నూకరాజు ఒక డైలాగ్, రిటర్న్ డైలాగ్ కూడా వేస్తున్నాడు. అది కూడా సూపర్ డైలాగ్. అసలు ఈ నూకరాజు, ఇమాన్యుయల్ వీళ్ళంతా కామెడియన్స్ అయినా కూడా వీళ్ళకి ఎంత షార్ప్గా బ్రెయిన్ పనిచేస్తా అని చెప్పేసి నేను షాక్ అయిపోయినా. ఏంది? నూకరాజు అన్నాడు, ఇప్పుడు
పెళ్ళయి వాళ్ళకి 16 ఏళ్ళు అయిందంట. 16 ఏళ్ళ తర్వాత కూడా ఇంకా ఒకరి పాస్వర్డ్ ఒకటి తెలిసిందంటే, ఒకరి పాస్వర్డ్ ఒకటి తెలుసు, ఇంకా ఒకరి ఫోన్ ఒకరు చూస్తూ ఉన్నారు అనేసి అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేనట్టు కదా. నేను ఆ పాయింట్ రైస్ చేసి ఉండొచ్చు కదా అనేసి అన్నాడు. పాయింటే కదా, వ్యాలిడ్ పాయింట్. అది నిన్న రేస్ చేసి ఉంటే బాగుండేది. నూకరాజుకి రాత్రంతా పడుకొని లేసిన తర్వాత గుర్తొచ్చింది నా పాయింట్. దాని తర్వాత ఫేక్ జంట ఎవరు అనేసి చెప్తే, మేము 7 yearsగా కలిసి ఉన్నాము, మేము ఫేకా కాదనేసి మాకు తెలుసు, నేను తనను ఎలా ప్రేమిస్తానో తనకు తెలుసు, తను నన్ను ఎలా ప్రేమిస్తుందో నాకు తెలుసు అని చెప్పేసి అది చెప్పేసినాడు. ఆయన హరీష్ గారికి ఇంకా మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. దాని తర్వాత హరీష్ ఆయన అంటా ఉన్నాడు, జాకెట్ వాళ్ళు వద్దన్నా కూడా నువ్వు అడగాలి. ఇప్పుడు నా వైఫ్ కూడా నేను ఎక్కడ ఇబ్బంది పడతాను అని చెప్పేసి నా దగ్గర జాకెట్ తీసుకోలేదు, కానీ నేను 10 times అడిగాను, నువ్వు అడగలేదు అంటాడు. ఈయన అడిగాడనేసి వాళ్ళకి తెలీదు, వాళ్ళు అడగలేదనేసి ఈయనకి తెలియదు. ఈయన ఎందుకు ఆయన జాకెట్ ఎత్తుకొస్తున్నాడు, జాకెట్ అని చెప్పేసి ఇంకో వారం లాగుతాడేమో. ఆయన ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయినాడు అనుకుంటా ఫస్ట్ వీక్. ప్రాబ్లీ హీ వాజ్ ఎలిమినేట్ ఇన్ ద ఫస్ట్ వీక్. సో వీ డోంట్ నో, అది ప్రాపర్ చూద్దాం. మనకు వచ్చే లీక్స్ ప్రాపర్గా కాదా కూడా మనకు తెలియదు. మనము ఎపిసోడ్ చూసే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక్కొక్క రోజు ఒక్కొక్క మారిగా చూసే కొద్దీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ టాస్క్ల దగ్గర కొంచెం సోదనిపిస్తుంది, కానీ మిగిలిన టైమ్స్ అంతా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఆల్సో ఇంకొకటి, ఒకవేళ ఎవరైనా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూలు చూస్తుంటే వాళ్ళ టీం వాళ్ళు ఇది వినండి, మధ్యలో ఆ బీజిఎంలు వస్తున్నారు కదా, అది సంబంధం లేకుండా వస్తున్నాయి. ఇప్పుడు ఇద్దరు కప్పులు నిన్న ఆసియా నూగరాజుకు ఒక బీజిఎం పెట్టినారు, ఆ బీజిఎం బాగుంది, అక్కడ వరకు ఓకే. నాన్న ఆగు అని చెప్పినోడనే ఒక సాడ్ మ్యూజిక్ వేస్తున్నారు. ఆగు అని చెప్పి దానికి ఎందుకు సాడ్ మ్యూజిక్ వేసేది, ఆడ ఎవరైనా చచ్చిపోయిన మ్యూజిక్ వేస్తున్నారు, ఎందుకు ఆ మ్యూజిక్, ఆ బీజిఎంలే బాలే, ఆ బీజిఎం లేకుండా న్యాచురల్గా ఉంటే బాగుంటుందని చెప్పేసి నా ఒపీనియన్. ఒక ఆడియన్స్గా ఎవరైనా చూస్తుంటే తెలుసుకోండి. దాని తర్వాత ఇంకోటి ఏముందబ్బా, హరీష్ అన్నాడు, నూకరాజు అన్నాడు, ఇక్కడ నుంచి పోయే లోపల మేము బెస్ట్ కప్పుల్ అనేసి అన్నారు, ఫేక్ కాదు అని చెప్పేసి అంటారనేసి నేను మీతో ఆ మాట అనిపిస్తానంటే, నువ్వు అలా అనిపించావంటే నేను ఇలా కొట్టిన క్లాప్స్ ఇలా కొడతానన్నాడు. ఇలా ఎందుకు కొట్టేది, యాడ గుద్దేదా ఏందో, అసలు ఏదో కెమెరా కోసం ఏదో ఒకటి మనం తోపు దమ్ముంటే ఆపు అనే మరిగా సింజినమే అనేలాగా ఆయన చెప్పినాడు అనమాట. దాని తర్వాత అంజలి ఏ కప్పుల్కి ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది అనేసి చెప్పాలంటే అది పవన్ కళ్యాణ్కి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చి సంధ్యా బ్రిటోకి ఇచ్చినాడు అనమాట. ఎందుకని చెప్పినాడంటే, రేపు సినిమా ఉంది, ఒక నిమిషం, పవన్ కళ్యాణ్ సినిమా. హలో చెప్పిందా పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి, రేపు సినిమా రిలీజ్ కదా, దానికి పోవాలనేసి. దాని తర్వాత బ్రిటో సంధ్య పేరు ఎందుకు చెప్పారంటే, వాళ్ళిద్దరి మధ్యలో ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల వాళ్ళకి ఏమైనా గొడవ రావచ్చేమో అని చెప్పేసి ఒక లాజిక్ చెప్పినాడు. కొన్నిసార్లు తను ఏమైనా చేసిందంటే చిన్నపిల్ల అనేసి వదిలేస్తావు, మీరు ఏమైనా చేసినారంటే తను ఆల్రెడీ మెచ్యూర్ అని చెప్పేసి వదిలేస్తారు. అట్లాంటిది ఉండేంత వరకు ఓకే, బట్ మేబీ ఫ్యూచర్లో మీకు అలాంటి డీవియేషన్స్ వస్తాయేమో, మేబీ మీ ఇద్దరి మధ్యలో ఆ ర్యాపో ఉండదేమో అని చెప్పేసి అన్నారు. మీరు ఎలా చెప్తారు ఆ ర్యాపో లేదని, నేను మీకు రూమ్ స్వాప్ చేసిన దానికి ఇచ్చారంటే అలా అంతా ఏం లేదు, నాకు అలా అనిపించింది ఏజ్ డిఫరెన్స్ వల్ల అన్నారు. బేసిక్గా ఎవరు విడిపోతారు అనేసి ఎందుకు చెప్తారు, కలిసి ఉండే షోకి వచ్చి మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షోకి వచ్చి వీళ్ళు ఎవడగొట్టే మరి ఉన్నారు బిగ్ బాస్ వాళ్ళు, అదే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వాళ్ళు, వాళ్ళు ఆడొచ్చి విడిపోతారు, వాళ్ళు ఆడ విడగొట్టేస్తారు. బిగ్ బాసే వచ్చి చాలా మందిని విడగొట్టేస్తున్నారు జంటలని, అట్లే వాళ్ళు విడిపోతారు. కానీ వచ్చిన 3వ రోజు ఎవడు విడిపోతారంటే ఎవరైనా ఏం చెప్పగలుగుతారు. ఆయన పవన్ కళ్యాణ్ ఏదో ఇంకా ఉండే వాళ్ళలో వాళ్ళతో కొంచెం ర్యాప్ తక్కువ కాబట్టి మేబీ అది రివెంజ్ గేమ్ లాగా, స్టార్టింగ్లో అట్లా రివెంజ్ గేమ్స్ జరుగుతూ ఉంటాయి, నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నావు కాబట్టి నేను నామినేట్ చేస్తాను అనే పాయింట్లో. సో అట్లా జరుగుతూ ఉంది అనమాట. దాని తర్వాత ఇది ప్రెడిక్షన్ అని కవర్ చేయకండి అని చెప్పేసి సంధ్య అనింది. దాని తర్వాత వాళ్ళు మేమిద్దరం 3 ఏళ్ళు కలిసి ఉన్నాము అది ఇది అని చెప్పేసి అన్నారు. ఎవరు విడిపోతారు, అది ఎవరు చెప్పగలుగుతారు. దాని తర్వాత సంధ్య అనింది, నిన్న 10 years ఏజ్ గ్యాప్ ఉంది అంటే అందరు క్లాప్స్ కొట్టారు కదా, అయినా మేమిద్దరు కలిసి ఉన్నామని అనేసి అంటే దానికి అన్నాడు పవన్ కళ్యాణ్, క్లాప్స్ కొట్టినంత మాత్రాన అది రైట్ అయినట్టు కాదు అనేసి. ఈయన పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటి తెలుసా, నాకు మెట్టి దెబ్బలు గ్యారంటీ బయటకు వచ్చిన ఫస్ట్, ఎందుకంటే మేము ఫ్రెండ్స్, ఓ అమ్మ ఏం చేయాలరా బాబు చెప్పాలొద్దా అర్థం అట్లా. సో ఆయన దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటంటే, బావా నువ్వు నా ఫ్రెండ్, బట్ నాకు షోలో చూసినప్పుడు అనిపించింది ఏంటంటే లాస్ట్ కౌంటర్ ఆయనదే అవ్వాలి అనే పాయింట్లో ఉంటాడు. సో లాస్ట్ కౌంటర్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప అనే పాయింట్లో ఎవరు ఏది చేసినా కూడా లాస్ట్ కౌంటర్ ఆయన ఇస్తాడనమాట. క్లాప్స్ కొట్టారు కదా అంటే క్లాప్స్ కొట్టినంత మాత్రాన కరెక్ట్ కాదు అనేసి అన్నాడు, అది కరెక్ట్ పాయింటే. దాని తర్వాత సంధ్య అంటుంది అయితే క్లాప్స్ కొట్టకండి అనేసి. దాని తర్వాత ఆయన కూడా ఇంకో పంచ్ చేస్తాడు. సో ఇట్లా పంచ్ లాస్ట్ పంచ్ ఇందే ఉండాలి అనేలాగా ఉన్నట్టు నాకు అనిపించింది. ప్రభుదేవా నన్ను కాపాడు ప్లీజ్, నా రివ్యూలు ఎవరు చూడద్దండి ప్లీజ్. దాని తర్వాత నీతో అంజలి డేర్ ఇచ్చిందనమాట, ఏది ఆర్మ్ రెస్లింగ్ ఇచ్చినప్పుడు అందరికంటే చిన్నగా ఉంది, సన్నగా ఉంది, ఇదిగా ఉంది అని చెప్పేసి అంజలి యొక్క వచ్చి ఆసియాని చూస్ చేసుకునింది, ఆసియానే గెలిచింది. అప్పుడు అంజలి ఎక్క అనింది నేను చిన్నపిల్ల కాబట్టి తను చూస్ చేసుకున్నాను, బట్ తను గట్టిది అనేసి. దాని తర్వాత శాండ్రా రిలేషన్షిప్లో ఎవరికి సీరియస్గా బ్రేకప్ చేసుకోవాలనిపించింది అనేసి నీతో అడిగితే నీతో వచ్చి చెప్పింది, నాకు మా అమ్మాయినా నాయనైనా నటరాజ్ మాస్టరే, సో నేను ఎందుకు బ్రేకప్ చేసుకోవాలనుకుంటాను అనేసి అనేది. బట్ ఒక 2001లో అప్పుడు నేను చిన్న బిడ్డ, 4 ఏళ్ళ బిడ్డ, అప్పుడు
నటరాజ్ మాస్టర్ అంటే వీళ్ళకి ఎంత వయసు అనేసి నేను ఊహించుకుంటా ఉన్నాను. నేను చిన్న బిడ్డ, వీళ్ళు పెద్ద బిడ్డలా, ఏం అర్థం కాలే. ఓకే, నేను చిన్న బిడ్డే కానీ చూసి దానికి ఆంటీ మరికి కనిపిస్తూ ఉంటాను. ఈ జీవితంలో అన్నీ తొందరగా చూసేసి వేసారిపోయి వైరాగ్యం జుట్టుకునేసి ఆంటీ మరికి మాట్లాడతాను, ఆంటీ మరిగింది అవ్వ మరికి మాట్లాడతాను, సుత్తాడా దొయ్యడే. ఓకే, సో అంటే నటరాజ్ మాస్టర్ అంట 2001లో వేరే అమ్మాయి ఎవరితోనో అడ్డంగా రూమ్లో బుక్ అయిపోయాడంట. వచ్చి రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తే అప్పుడు వద్దు ఇంకా నాకు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో 7 years బ్రేకప్ వచ్చిందంట. నిజంగానే అట్లాంటి సిచ్యువేషన్ చాలా కష్టం. మనకు కూడా అట్లాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. జస్ట్ ఫోన్లో మెసేజ్లు చూసి తల ఫట్ 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 అని పగలు కొట్టుకొని ఇంత పెద్ద తల ఉబ్బిపోయింది నాకు అప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. అబ్బా ఓ మై గాడ్ అనేసి అనుకున్నప్పుడు అసలు ఎలా అసలు ఆ రోజైతే అప్పుడే వచ్చింది నాకు సూసైడల్తో చచ్చిపోవాలి అనే ఇలాంటి ఫీలింగ్ వచ్చింది. అప్పుడు మా నాయన నా దగ్గరికి వచ్చి నేను నీకోసమే బతుకుతానా, నీకేమన్నా అయిందంటే ఫస్ట్ నేను చచ్చిపోతా అనేసి అన్నాడు. మనం ఇంత ప్రేమించే అమ్మ నాయన ఉండేటప్పుడు మనం ఎవడో కోసం ఎందుకు ఏడవాలా అనేసి అనుకున్నా కానీ మళ్ళీ ఏడుస్తూనే ఉన్నా. ఎవడో కోసం ఎందుకు ఏడవాలా అనేసి అనుకుంటే ఏడుస్తూ ఉంటాం. ఆడపిల్లకాయలు అంతే బ్రో, ఏం చేస్తాం. ఆడ అమ్మాయి చక్కగా ఉంటే ఆ మగపిల్లకాయలు చక్కగా ఉండరు, మగపిల్లకాయలు చక్కగా ఉంటే ఆడపిల్లకాయలు చక్కగా ఉండరు. ఈ కాలం అంటే అయిపోయింది. ఇద్దరు బాగున్నారు అనుకో వాళ్ళ తలరాత బాగుండదు. ఓ మై గాడ్, రైట్ పీపుల్ రాంగ్ టైమింగ్, సో మెనీ ఇన్ లైఫ్. ఓ గాడ్. ఓకే, అందరికీ అన్నీ దొరకవు, అమ్మే అది ఎలారుకు. ఓకే, దాని తర్వాత అది చెప్పినారు. అప్పుడు నటరాజ్ మాస్టర్ ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే ఆయన నిజంగా నిజాలు ఒప్పేసుకుంటాడు. ఆయన చెప్పేసినాడు నేరుగా, నాకు అప్పుడు అహంకారం ఉండేది, నాకు ఎంతమంది అని చెప్పేసి. అప్పుడు నీతు వచ్చి వాళ్ళ మమ్మీకి తెలియకుండా కాల్ చేసినప్పుడు వేరే కాల్లో ఉంటాడు ఆల్రెడీ. మాట్లాడు అనేసి అంటే ఏంటి ఎందుకు ఫోన్ చేసావు పెట్టే అని చెప్పేసి పెట్టేస్తారంట. సో బేసిక్గా నాకు ఈ డౌట్ ఎప్పుడు అడగాలనిపిస్తుంది, ఎప్పుడు. ఐ రియలీ వాంట్ ఆస్క్ దిస్ డౌట్ టు మోస్ట్ ఆఫ్ ద మెన్. సో అబ్బాయిలు ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అమ్మాయి ఎక్కువ ప్రేమ చూపిస్తే నిజంగానే అబ్బాయిలకి బోర్ కొడుతుందా? ఈ క్వశ్చన్ నేను చాలాసార్లు అడగాలనుకున్నా. సో ఇప్పుడు మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ రివ్యూస్ ఇస్తున్నాను కాబట్టి ఈ విషయం అడుగుతున్నా. నటరాజ్ మాస్టర్ నీతు అంత లవ్ చూపిస్తూ ఉంటే కూడా విసుక్కుంటా ఉన్నారు. బికాస్ టూ మచ్ ఆఫ్ లవ్ ఆయన కొంచెం వెగుడు కొట్టేసిందేమో నాకు తెలియదు. బట్ నిజంగానే ఈ వీడియో చూసి అబ్బాయిలు అందరూ కమెంట్ చేయండి. అమ్మాయి ఎక్కువ ప్రేమ చూపిస్తే అబ్బాయికి బోర్ కొడుతుందా, లేకపోతే బా ఎంత ప్రేమ చూపిస్తుంది మనం కూడా తిరిగి అంతే ప్రేమ చూపించాలి అనిపిస్తుందా? ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకే, దాని తర్వాత జాను బాను డేర్స్ రోల్స్ రివర్స్ చేసుకోవాలంటే వాళ్ళిద్దరి మధ్య రోల్స్ రివర్స్ చేసుకుని ఏదో మాట్లాడినారు. పిల్లకాయల గురించి ఏదో టాపిక్ అంట. ఎవరు పిల్లకాయలు ఏమి పేరెంట్స్ ఉన్నారు, మన సొసైటీ ఏమనుకుంటుంది, మా అమ్మ నాయనకి ఏజ్ అయిపోతుంది, మా అవ్వకి ఏజ్ అయిపోతుంది, మా అవ్వ హాస్పిటల్ బెడ్ మీద ఉంది, మా అవ్వ చచ్చిపోయే లోపల నా మనవాడిని చూద్దాం అనుకుంటా ఉంది, సో మా అవ్వ కోసం పిల్లల్ని కందాం. నో, మీరు పిల్లల్ని కనాలనుకుంటే మీరు ఎప్పుడు రెడీగా ఉంటారో పిల్లకాయలని కలేదానికి అప్పుడే కనండి. వాళ్ళు పొడస్తారు, వీళ్ళు పొడస్తారు, అమ్మ నాయనకి వయసు అయిపోతుంది, అమ్మ నాయన మనవల్ని చూద్దాం అనుకుంటా ఉన్నారు, ముత్తాతలు వచ్చేసి మూత మనవల్ని చూద్దాం అనుకుంటా ఉన్నారు. దట్స్ నాట్ ద థింగ్. చాలా చాలా ఎమోషనలీ మెచ్యూర్గా చెప్తాను, ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో చెప్తాను. మేక్ బేబీస్ వెన్ యూఆర్ రెడీ ఫర్ ఇట్, నాట్ బికాస్ సంబడీ ఈస్ డయింగ్ ఆర్ సొసైటీ ఈజ్ ఆస్కింగ్ ఆర్ మీ బంధువులందరూ అడుగుతున్నారని. డోంట్ డూ దట్. ఓకే, దాని తర్వాత శివ్ ట్రూత్ చెప్పండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే బ్రిటోన్ సంధ్య అనేసి అన్నాడు. ఎందుకంటే 6 days ఉండొచ్చు ఎలిమినేషన్ లోపల. ఇంకా వాళ్ళు బ్రిటోన్ సంధ్య అని అడిగితే వాళ్ళని చెప్పినారు, ఎందుకంటే ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, 6 days ఉంది కదా, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉండేసి పోవచ్చు అని. ఆ కమ్యూనికేషన్ అనేసి అందరూ పట్టుకున్నారు. దట్ ఈస్ సో ట్రూ. నిజంగానే కమ్యూనికేషన్ ఇస్ ఇంపార్టెంట్. దాని తర్వాత బ్రిటోన్ సంధ్యకు డేర్ వచ్చింది. వీకెస్ట్ కపుల్ ఎవరు అనేసి అంటే సిద్ధు సోనియా అని చెప్తే ఏమని చెప్పారంటే వాళ్ళిద్దరు చాలా స్వీట్గా జెంటల్గా ఉంటారు కాబట్టి మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో ఫైట్ చేయాలి అనేసి అంటే వాళ్ళు వీక్ కపుల్ మాకు అనేసి అనిపిస్తారు అనేసి అంటే అది కాదు అడిగింది. వీక్ కపుల్ ఎవరు, వాళ్ళు వీక్ కపుల్ అనేసి అడుగుతున్నారు. మీతో ఎవరు ఛాలెంజ్ చేయడానికి వీక్ కపుల్ కాదు అనేసి అంటే మళ్ళీ రిటర్న్లో వాళ్ళకి అంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళకి నిజంగానే అర్థం కాలేదు. మళ్ళీ వీక్ కపుల్ వాళ్ళు స్వీట్ జెంటల్ కాబట్టి అనేసి అనింది. మీతో ఆడేదానికి కాదమ్మా, వీకెస్ట్ కంటెస్టెంట్, స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్, డిజర్వింగ్ అన్డిజర్వింగ్ కాదు ఇక్కడ అడిగింది. ఏ కపుల్ వీక్ అనే పాయింట్ అడిగితే దానికి సిద్ధు సోనియాకి బ్రిటో సంధ్యాకి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇద్దరు డిస్రెస్పెక్ట్ఫుల్గా చాలా మాట్లాడుకున్నారు. చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ ఏం జరిగింది అనేసి మీరు ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. దానిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేసి నేను చెప్పలేను. ఎందుకంటే బ్రిటో సంధ్యాకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ పాయింట్లో మాట్లాడుతున్నారు అనేసి వాళ్ళకి నిజంగానే కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల దే నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ప్రాపర్లీ. ఆ గొడవలో కూడా ఏం అర్థం కావట్లేదు. కూర్చొని 1 గంట ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అనేలాగా ఉందన్నమాట ఆ గొడవ. అందుకనేసి ఆ గొడవ మీరు పోయి చూసేసి మీరే వచ్చి కమెంట్ చేయండి ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అనేసి.
బ్రిటో సంధ్యకు ప్రాబ్లమ్గా అర్థం కావట్లేదు అనేసి అనిపిస్తుంది. వాళ్ళంతా కనెక్ట్ కూడా అవ్వలేకపోతున్నారు. బికాజ్ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాళ్ళు ఎవరితో అంత ర్యాపో మెయింటైన్ చేయలేకపోతున్నారు. అండ్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది అనేసి అనిపించింది. దాని తర్వాత నోకా 15 years తర్వాత కూడా సేమ్ ఆ డైలాగ్ అప్పుడే చెప్పినాను కదా, ఆ డైలాగ్ అనమాట. దాని తర్వాత మహేష్ సాండ్రా ఇప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ చిన్న గొడవ అది అసలు సప్ప మ్యాటర్. ఆయన నిజంగానే మహేష్ సాండ్రా కోసం మాట్లాడుతున్నారు. అందరు పేర్స్ మొత్తం 10 pairsలో 9 pairs బయట కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరూ మాట్లాడుతూ ఉంటే మహేష్ సాండ్రా మాత్రం లోపలికి వెళ్ళిపోతే మహేష్ వచ్చి చెప్పినాడు, అందరూ బయట ఉన్నారు కదా, నువ్వు లోపలికి వచ్చేస్తే తప్పుగా అనుకుంటారు, వద్దు, వాళ్ళకి తెలియదు కదా మనకేం ప్రాబ్లం ఉంది అంటే అప్పుడు సాండ్రా అనేది నాకు నిద్ర లేదు, వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు, ఎవరేమన్నా అనుకోని, నా నిద్ర నాకు ఇంపార్టెంట్, నేను పడుకోవాలనుకుంటున్నాను, వాళ్ళు మాట్లాడుకుంటే నాకేంటి, ఎవరేమన్నా అనుకోని అంటే అది కాదమ్మా నేను చెప్పేది అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్. సాండ్రా చిన్న మ్యాటర్స్, చాలా చిన్న ఇంత మైన్యూట్ మ్యాటర్స్ కూడా ఆర్గ్యూ చేస్తోందేమో అని చెప్పేసి అనిపించింది. అసలు మూడు పిల్లల గొడవల్లో నేనెవరు మధ్యలో మాడడానికి, కానీ నాకు నేరుగా ఇట్లా ఒక థర్డ్ వీల్గా చూసేటప్పుడు ఎందుకు గొడవలు, ఇంత సప్ప మ్యాటర్కి గొడవలా అనేసి అనిపిస్తుంది. ఏమోలే, ఎవరు ఆడపిల్లకి వెళ్ళి ఎవరు మూడ్ స్వింగ్స్ ఎట్టు ఉన్నాయి మనకేం తెలుసు. దాని తర్వాత అంజలి పవన్ వెళ్ళి వసంతితో కూర్చొని చెప్తున్నారు, నాకు అర్థమవుతోంది నీ ప్రాబ్లమ్, ఆయన పవన్ కళ్యాణ్ వసంతితో ఉండకుండా నిజంగా అందరితో మాట్లాడుతున్నాడు. వసంతితో ఉండి వసంతికి ప్రేమ చూపించి వసంతితో ఉండేదానికంటే హౌస్లో మిగతా వాళ్ళతో మాట్లాడి మిగతా వాళ్ళని కంఫర్ట్ చేసేది ఎక్కువైపోయింది అనమాట. సో వసంతి వచ్చి చాలా లోన్లీగా ఫీల్ అవుతా ఉంది. మేబీ మనం చూసేది 1 hour కాబట్టి మిగిలిన 23 hours ఏమైనా కలుసున్నారేమో మనకు తెలియదు. సో ఆ 1 hour కంటెంట్లో కనిపించట్లేదు పవన్ కళ్యాణ్ వసంతితో కనిపించట్లేదు. సో వసంతి వచ్చి దానికి ఫీల్ అవుతా ఉంది. అంజలి పవన్ వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు, ఇంకా ఆపిల్లకి అదే మైండ్లో పడిపోయింది. ఈరోజు టాస్క్లో కూడా అదే మైండ్లో పెట్టుకుని ఆపిల్ల టాస్క్ సరిగ్గా ఆడలేదంట. సో ఇక్కడ నాకు ఇన్ఫ్లుయెన్స్ అనిపించింది. సో ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ఏదో కావాలని వాళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టాలి అనేలాంటి ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఒక థర్డ్ పర్సన్ వచ్చి ఇప్పుడు నా మైండ్లో లేని థాట్ నాకు ఇంజెక్ట్ చేశారనుకో, సో పర్సన్ నీకు చూడు ఇప్పుడు నేను దగ్గతా ఉన్నాను అనుకో, దగ్గతా ఉంటే నా తల కొట్టలేదు, నీళ్ళు తెచ్చిలేదనుకో, నేనేం పట్టించుకోలేదనుకో, నేనే పోయి నీళ్ళు తెచ్చుకొని తాగేసినాను అనుకో, ఎవరైనా మూడో వాళ్ళు వచ్చి గీతు నువ్వు దగ్గుతా ఉంటే కూడా వాడు నీకోసం నీళ్ళు తాగలేదు చూసినావా, అసలు నువ్వంటే ఇష్టమేనా అనేసి అన్నారు అనుకో, అప్పుడు నాకు ఆ థాట్ వస్తుంది, అవును నేను దగ్గతా అంటే కూడా నీళ్ళు తాగలేదంటే నిజంగా నేనంటే ఇష్టమేనా, లేదంటే నేనంటే ఇంట్రెస్ట్ పోయిందా, అట్లాంటి థాట్స్ అంతా మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. అండ్ వసంతి ఆల్రెడీ ఓవర్ థింకర్ అండ్ ఆల్రెడీ ఇష్యూస్ జరుగుతూ ఉంది కాబట్టి నాకు తెలిసి అప్పటికి అది మైండ్లో ఉండిపోయింది అనుకుంటా. వాళ్ళిద్దరు సార్ట్ చేసుకోవాలంటే వసంతి దేనికి భయపడుతుందంటే, నేను ఇప్పుడు ఏదైనా మాట్లాడినానంటే పవన్ కళ్యాణ్ వచ్చి నేను కెమెరాల కోసం మాట్లాడినానేమో, కెమెరాల ముందు ఏమైనా నెగిటివ్ చేస్తున్నాను అనేసి అనుకుంటాడేమో అని చెప్పేసి నేను మాట్లాడలేకపోతున్నాను, సో ఆ కమ్యూనికేషన్ మా మధ్యలో అవ్వట్లేదు అని చెప్పేసి మళ్ళీ నీతుతో వచ్చి చెప్పుకుంటూ ఉంటుంది అనమాట. అప్పుడు నీతో ఉంటుంది నువ్వు వెళ్ళి కమ్యూనికేట్ చేస్తేనే అర్థమవుతుంది అనేసి. దాని తర్వాత బాండ్ క్రెడిట్స్ గేమ్. ఈ బాండ్ క్రెడిట్స్లో ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి డేట్ ఉంటుందంట, ఎవరైతే గెలవరో వాళ్ళకి ఏదో లిస్ట్లో ఏదో బయట తనిగా పడుకోవాలి అట్లా ఏదో ఉంటుందంట. సో దీనిలో ఫస్ట్ 2 games పెట్టినారు. ఫస్ట్ ఏదో బాల్స్ గేమ్, అదే సాక్స్ గేమ్ మనకు చూసేదానికి ఇంత ఈజీగా అనిపిస్తుంది కదా, శాక్ వేసుకొని బాల్ వెళ్ళేది. ఒక్క శాక్ వేసుకొని ఆ దూరం నుంచి ఈ దూరం ఒక్కసారి వస్తేనే ఫుల్ గస్ వచ్చేస్తుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ ఆ శాక్స్ టాస్క్ ఆడినాను కాబట్టి నాకు తెలుసు ఎంత గస్ వస్తుందంటే ఇంకా ఫుల్ అలుపు వచ్చేస్తుంది భయంకరంగా. అట్లాంటి శాక్స్ టాస్క్ వాళ్ళకి పెట్టినారు. సో అది 5 rounds తిరగాలి, బాల్ ఎత్తుకొని మెడ మీద ఎక్కి తిరగాలి. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ అండ్ ఈజీ టాస్క్. సో ఆ టాస్క్ వాళ్ళు ఆడి దాని తర్వాత ఇంకొక మేజ్ గేమ్ ఆడి ఫస్ట్ హైయెస్ట్ బాండ్ క్రెడిట్స్ నూక రాజు ఆసియాకి, నటరాజ్ మాస్టర్ నీతు 20, 15 points వచ్చి ప్రియాంక శివ్కి, 10 points అంజలి పవన్కి అండ్ 5 points వచ్చి వసు కళ్యాణ్కి. 10 points అంజలి పవన్కి వచ్చిన తర్వాత లాస్ట్ వాళ్ళిద్దరి మధ్యలో కూడా డిస్కషన్ జరుగుతుంది. కార్డ్ యూస్ చేయమన్నావు, అంజలి అక్క పవన్ బావతో అంటూ ఉంటుంది, కార్డ్ యూస్ చేయమన్నావు కదా, అంటే నువ్వు ప్రెగ్నెన్సీ కార్డ్ యూస్ చేయమన్నావా, నేను అంత వీక్ కాదు అని చెప్పేసి ఏడుస్తూ ఉంది. అప్పుడు ఆయన ప్రామిస్ చేసి చెప్తున్నాడు, మన బుడ్డోడు మీద ప్రామిస్, నేను అసలు ప్రెగ్నెన్సీ కార్డ్ గురించే మాట్లాడట్లేదు, నేను అసలు ఆ టాపిక్కే అనుకోవట్లేదు, నేను నార్మల్గా నీకు చెప్తున్నాను, నువ్వు కాదు నువ్వు స్ట్రాంగ్ అనేసి నాకు తెలుసు, అంటే నువ్వు ఆ మాట అన్నావు అంటే అప్పుడు పవన్ బాగుంటాడు, బాగా వస్తుంది. అప్పుడు ఈయన పవన్ అంటారు ఏమని, చూడు ఇదే నీకు నాకు ఉండే ప్రాబ్లము, నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకొకలాగా అర్థం చేసుకుంటావు, నువ్వు ఫస్ట్ సరిగ్గా నేను చెప్పేది విను అంటే ఫస్ట్ నువ్వు నీ బ్రెయిన్కి నీ మాటలకి నువ్వు కనెక్షన్ పెట్టుకో, నన్ను మారమని చెప్పడం కాదు నువ్వు మారు అని చెప్పేసి అంజలి అక్క వచ్చి పవన్తో చెప్తున్నాను అనమాట. అక్కడ నిజంగా మిస్కమ్యూనికేషన్. ఆయన నిజంగా ఉద్దేశం తనలేను, పిల్లకాయలు రెండో బిడ్డ మీద ఒట్టేసి చెప్తే ఎవరు అబద్ధాలు చెప్తారు, నేను బిడ్డ మీద ఒట్టేసి చెప్తాను అంటే కూడా లేదు నువ్వు అట్లే అన్నావు అనేసి. సో ప్రాబబ్లీ ఆడపిల్లకాయల్లో ఉండే ప్రాబ్లమ్ ఏది, ఒకలాగా చెప్తే ఇంకొకలాగా అర్థం చేసుకుంటారు. ఇట్స్ నాట్ అబౌట్ అంజలి అక్క, ఇట్స్ అబౌట్ మెనీ పీపుల్, ఎవ్రీబడి డస్ దట్. సో ఏం చెప్తున్నారో ఆ పాయింట్లో అర్థం చేసుకొని, అండ్ ఆల్సో ఐ వాంట్ టు టెల్ దిస్ టు ఎవ్రీబడి, చాలా రిలేషన్షిప్ బుక్స్
చాట్ జీపీటీతో ప్రతిరోజు రిలేషన్షిప్ గురించి మాట్లాడి నేను కొన్ని పాయింట్స్ తెలుసుకున్నాను. ఐ వాంటెడ్ టు ఎడ్యుకేట్ యూ పీపుల్. విమెన్ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే, మెన్ థింక్ ఇన్ అ డిఫరెంట్ వే, విమెన్ లవ్ ఇన్ అ డిఫరెంట్ వే, మెన్ లవ్ ఇన్ అ డిఫరెంట్ వే. విమెన్కి నిజంగానే దగ్గు వచ్చినప్పుడు తల కొట్టకుండా ఫోన్లో ఓడుకుంటాను, టీవీ చూసుకుంటాను ఉంటే నిజంగానే నేనంటే ప్రేమ లేదా, ఇంట్రెస్ట్ లేదా అనేసి అనిపిస్తూ ఉంటుంది. అది మగ పిల్లకాయలు అనుకో, టేక్ ఇట్ ఈజీగా ఉంటారు. వాళ్ళకేమి ఆడపిల్లకాయలు ఏం చేసినా కూడా అంత 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 ఓవర్ ఎక్స్ట్రీమ్గా ఆలోచించారు. బట్ విమెన్ ఆర్ ఓవర్ థింకర్స్. మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆర్ ఓవర్ థింకర్స్. సో ఆ డిఫరెంట్ వేస్ ఆఫ్ లవ్లో చాలా గ్యాప్ వచ్చేస్తూ ఉంటుంది. అదే ప్రాబ్లం. దట్ ఈస్ ది ఓన్లీ ప్రాబ్లం. ఇన్ని తెలిసి నీకు నీ జీవితం చక్కబెట్టుకోలేకపోయినావా అంటే చాలా ట్రై చేసిన, వర్కౌట్ కాదు, వదిలేసిన. అది దాని తర్వాత నటరాజ్ మాస్టర్ వచ్చి హరీష్ గురించి చెప్తున్నాడు అనమాట. ఆయన ఒక చీప్ పాయింట్ తీసినాడు, జాకెట్ అనే పాయింట్, నన్నే టార్గెట్ చేసి, నన్నే ఇది చేసి, నా గురించి అబ్జర్వ్ చేసి అని. బేసిక్గా నటరాజ్ మాస్టర్ ఏంటంటే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, చాలా ప్రాపర్గా ప్రెడిక్ట్ చేస్తారు. కాకపోతే ఒకే ఒకటి ఏంటంటే ఎవరైనా ఆయన ఒక మాట అంటే కావాలనే ఆయన టార్గెట్ చేశారనే పాయింట్లో ఉంటాడు. ఈయన హరీష్ ఓవరాల్ అందరినీ టార్గెట్ చేసినాడు, నటరాజ్ మాస్టర్ ఒకటే కాదు. బట్ నటరాజ్ మాస్టర్ నన్నే టార్గెట్ చేశాడు అనే పాయింట్లో ఉంటారనమాట. ఇక్కడే కాదు, బిగ్ బాస్ హౌస్లో కూడా ఆయన అట్లే అనుకున్నారు. అదొకటే ప్రాబ్లం. దాని తర్వాత టాస్క్ ఓడిపోయింది అనేసి జాను ఏమో ఏడుస్తూనే ఉంది, వాళ్ళ ఆయన ఓదారుస్తూ ఉన్నాడు. దాని తర్వాత శివప్రియాంక గురించి వచ్చి ఓదార్చినాడు. దాని తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఓదార్చినాడు. ఏడుస్తూనే ఉంది. ఇంకా ఫస్ట్ టైం ఒక షోలో వచ్చి ఫస్ట్ టాస్క్ ఓడిపోయినాం కాబట్టి ఏమన్నా అట్లా ఫీల్ అవుతుందేమో. బట్ వాళ్ళు కూడా అంత ప్రాపర్గా జనాలకి కనెక్ట్ అవ్వలేకపోతున్నారు. బికాస్ వాళ్ళు ఎక్కువ మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడింది చూపించట్లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు, ఏమనేసి తెలీదు. మధ్యలో కొన్ని చూపిస్తున్నారు. సిద్ధు సోనియాది, శివప్రియాంకది, నూకరాజ్ ఆసియాది, వీళ్ళంతా ఏంటంటే సినిమాలో డైలాగ్ వస్తుంది కదా, నువ్వు నా ప్రాణం, ప్రేమ ఉన్నప్పుడు గుడిసెలో ఉన్నా కూడా బంగ్లాలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇట్లాంటి డైలాగులంతా వీళ్ళంతా నోట్ చేసుకొని వచ్చినారేమో ఆల్రెడీ. ఈ డైలాగ్ ఈ టైంలో మాట్లాడాలని చెప్పేసి అట్లా నోట్ చేసుకొని వచ్చి మాట్లాడినట్టు అనిపిస్తుంది. కొన్ని కెమెరాల కోసమే చేస్తున్నట్టు అనిపించింది. ఆబ్వియస్లీ అందరూ యాక్టర్స్ కాబట్టి ప్రాబ్లీ ద డూయింగ్ ఇట్ ఫర్ ద కెమెరా. ఐ ఫెల్ట్ ఇట్ దట్ వే. దాని తర్వాత బాను వచ్చి ఈయన బాను వచ్చి అంజలి అక్కతో చెప్పాలంటే, సో అంజలి అక్క దగ్గర ఉండే ప్రాబ్లం ఏంటి అనేసి నాకు అనిపించిందంటే, నిజంగానే చూసినప్పుడు ఒక విషయం ఒకలాగా చెప్తే అంజలి అక్క దాన్ని వేరేలాగా అర్థం చేసుకుంటుంది అనేసి అనిపించింది. అది నిజంగానే అనిపించింది, లైఫ్లో అనిపించింది, హౌస్లో అనిపించింది, చూసినప్పుడు కూడా అనిపించింది. ఈయన బాను వచ్చి అన్నాడంట, ఎవరు సపోర్ట్ లేకుండా కూడా మీరు థర్డ్ వచ్చారు, కంగ్రాచులేషన్స్ అనేసి. అంటే నాకు ఎవరు సపోర్ట్ రాకపోయినా కూడా నేను గెలుస్తాము, మాకు ఎవరు మోటివేషన్ అవసరం లేదు, డిమోటివేట్ చేయాల్సిన అవసరం లేదు అనేసి. అంటే అప్పుడు బాను అన్నాడంట, నేను డిమోటివేషన్ అనే వర్డ్ ఎక్కడ వాడానక్క, నేను నార్మల్గా మిమ్మల్ని కంగ్రాచులేట్ చేశాను అనేసి. దానికి అంజలి అక్క డిమోటివేషన్ అనేసి నేను యూస్ చేశాను అని చెప్పి సీరియస్ అయిపోయారంట. సో అది ప్రాబ్లీ షీస్ గోయింగ్ త్రూ దట్. ఎప్పుడు పుట్టాడు బుడ్డోడు నాకు గుర్తురాట్లే, నాకేం చెప్పలేదు. సో ఐ డోంట్ నో, ఐ థింక్ ఇట్స్ లాస్ట్ ఇయర్, ఐ డోంట్ నో. సో ప్రాబ్లీ షీస్ గోయింగ్ త్రూ దట్ పోస్ట్ పార్టమ్ థింగ్స్. ఐ డోంట్ రియలీ నో. ఓకే, అందుకని అది. సో అంజలి అక్క వచ్చి ఓడిపోయిన దానికి పవన్ బావని బ్లేమ్ చేస్తూ ఉన్నది. బావ అనేసి వస్తుంది మళ్ళీ, అక్క బావ ఒక్కడు. పవన్ అన్నని అంజలి అక్క బ్లేమ్ చేస్తాను. బ్లేమ్ అంటే అదే, నువ్వు స్టిక్ అయిపోయావు మేస్ టాస్క్లో, నేను ఎంతని చేయాలి, నా కాల్లో బలం లేదని తెలుసు కదా, నేను ఎంతని పట్టుకోవాలి, నువ్వు అలా పట్టుకొని నిలబడిపోయావు, నువ్వు అసలు సరిగ్గా ఆడలేదు అని చెప్పేసి అంటా ఉన్నింది. ప్రాబ్లీ వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఏం జరిగిందో మనము ఫస్ట్ 3వ రోజే అంత ఫాస్ట్గా నేను అనలైజ్ చేసి జడ్జ్ చేసి రివ్యూ ఇవ్వలేకపోతున్నా. ఇంకొన్ని రోజులు పోతే తెలుస్తుంది. కానీ పోను గట్టి గొడవలు అవుతాయనేసి అనిపిస్తుంది, చాలా గట్టిగా. అంజలి పవన్ వాళ్ళు కూడా ఎలిమినేట్ అయిపోయారంట. సో హరిత హరీష్ కూడా ఎలిమినేట్ అయిపోయారు. శివ్ ప్రియాంక వచ్చేసి ఇంజురీ వల్ల బయటకు వచ్చేస్తారు. ఇంకొకరు ఎవరు, బ్రిట్టో సంధ్యాన ఎలిమినేట్ అయింది. ఇంకొకరు ఎలిమినేట్ అయ్యారు ఇప్పటివరకు. తర్వాత అది ఈ 2 రోజులు జరిగిన స్టోరీ అయితే అది. వావ్ 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 ఓకే. సో ఈ 2 రోజులు అయితే ఇది జరిగింది. ఇది కూడా ఒక 24 hours లైవ్ టెలికాస్ట్ ఉంటే నేను 24 hours కూర్చొని దాని గురించి రివ్యూ ఇస్తూ ఉంటా. ఇంకా రేపటి నుంచి ఉగాది, రేపు ఉగాది కదా, ఒంటరి దానిని నేను, నాకు ఉగాది అయినా ఒకటే, దీవాళి అయినా ఒకటే, రంజాన్ అయినా ఒకటే, బక్రీద్ అయినా ఒకటే, క్రిస్మస్ అయినా ఒకటే, జీసస్ క్రైస్ట్ బుద్ధిస్ట్ అయినా ఒకటే, ఏదైనా ఒకటే. ఒకదాన్నే 2 పిల్లలు పెట్టుకొని ఉన్నా హ్యాపీగా. సో మనకి ఏదైనా ఒకటే, పండగ లేదు ఏం లేదు. రేపు రివ్యూ ఇస్తా సూపర్గా. 24 hours ఉంటే ఇంకో 4-5 వీడియోలు చేస్తుంటా. నా రివ్యూస్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. అసలు ఏమనిపిస్తుంది, ఎంతో పోండి. వైరాగ్యంతో ఉన్నాను నేను. మీలో కూడా ఎవరైతే వైరాగ్యంతో ఉన్నారో వాళ్ళ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఎవరైతే జీవితం మీద విరక్తి పెట్టేస్తున్నారో వాళ్ళు కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఏమి లేకపోయినా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు ఎక్కువ కమెంట్లు పెట్టినారనుకో వీడియోకి ఎక్కువ రీచ్ వస్తుంది, అప్పుడు నాకు ఇంకా ఎక్కువ వీడియోలు చేయాలనిపిస్తుంది. అది ఈరోజు రివ్యూ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అంతవరకు మీకు బై గెస్.